హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫస్ట్ సెమిస్టర్ ఫిజిక్స్ మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్ పేపర్లో ఫస్ట్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి మోషన్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి డయాగ్రామ్ వేయాలండి. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇందులో చూస్తే మనకి కన్సిడర్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనే రెండు యాక్సిస్ కన్సిడర్ చేస్తాం. సో ఈ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఈస్ కంటైనింగ్ సమ్ ఆరిజిన్. ఓ అనే ఆరిజిన్ అనేది మనకు కంటైన్ అయి ఉంటుంది. ఇన్ దిస్ ఒక ఐసోలేటెడ్ బాడీని మనం కన్సిడర్ చేసుకుంటామా. సో ఈ ఐసోలేటెడ్ బాడీ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎంగా కన్సిడర్ చేస్తాము. సో ఈ ఎమ్ కంటే ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ అని కూడా ఈ బాడీని మనం పిలవచ్చు. ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇట్ ఈస్ కంటైనింగ్ సమ్ కైండ్ ఆఫ్ వెలాసిటీ విచ్ ఈస్ గివెన్ బై వి బార్. వి అంటే వెలాసిటీ, అలాగే ఎమ్ అంటే మాస్. ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ మనం కన్సిడర్ చేసేటప్పుడు ఎమ్ అనేది మాస్ అవుతుంది, వి అనేది వెలాసిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం టీ విల్ బి ద టైం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ మనం కన్సిడర్ చేసేటప్పుడు ద సెంటర్ ఆఫ్ మాస్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ వెలాసిటీ. సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ వెలాసిటీ అనేది రిక్వైర్డ్. కాబట్టి వెలాసిటీ తీసుకుంటున్నాము. అండ్ ఆల్సో ద టైమ్ ఈజ్ ఆల్సో taken. And consider another system of mass which is also containing x and y frames again. But ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మనం తీసుకోవాల్సింది ఇక్కడ దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ ఏదైతే మాస్ అనేది మనం కన్సిడర్ చేస్తామో దీని నుంచి మనకు వస్తుందో లేటర్ ఇన్స్టెంట్ కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ లేటర్ ఇన్స్టెంట్లో మనం ఏం తీసుకుంటామంటే హియర్ ఆల్సో వీఆర్ కన్సిడరింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మాస్ విచ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ అ డెల్టా ఎమ్. ఇది ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ మాస్గా మనం కన్సిడర్ చేస్తామండి. ఇది సెకండ్ సిస్టమ్ ఆఫ్ మాస్. అంటే మనకేమవుతుంది అంటే హియర్ వేర్ టీ ఈజ్ టేకెన్ ఎట్ ద లేటర్ ఇన్స్టాంట్, నథింగ్ బట్ లేటర్ ఇన్స్టాంట్నే మనం టీ ప్లస్ డెల్టా టీగా కన్సిడర్ చేస్తాం. సో టీ ప్లస్ డెల్టా టీ అనేది లేటర్ ఇన్స్టాంట్గా అయితే డెల్టా ఎమ్ విల్ బి ద మాస్ హియర్ అండ్ ద వెలాసిటీ విల్ బి టేకెన్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ విచ్ ఈస్ గివెన్ బై ద u bar. As you know, bar is representing for direction as well. Magnitude and direction unte bar ni manam consider chestamu. So delta m anedi here it is taken, the delta m is taken as the mass ejection. So what is called delta m andi? డెల్టా ఎమ్ అనేది మనం ఒక మాస్ ఎజెక్షన్ ఆఫ్ ఎ సిస్టమ్గా మనం చెప్పేటప్పుడు డెల్టా ఎమ్ కన్సిడర్ చేస్తాం. అండ్ టీ ప్లస్ డెల్టా టీ విల్ బీ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ టేకెన్ హియర్. సో ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ మాస్ నుంచి టీ ప్లస్ డెల్టా టీగా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ హియర్ వెన్ టీ ప్లస్ డెల్టా టీ ఈస్ టేకెన్ అండ్ డెల్టా ఎమ్ మాస్ ఈస్ రిజెక్టెడ్ or ejected from a system, there you are considering nothing but u ane oka velocity ni consider chestam. And again what happens to the remaining mass? Then what happens to the remaining mass? capital M అనే మాస్లో డెల్టా ఎమ్ మాస్ మనం తీసేసామండి. సో రిమైనింగ్ ఇంకా ఏముంటుంది, ఎమ్ మైనస్ డెల్టా ఎమ్ కదా ఉంటుంది. కాబట్టి ఎమ్ మైనస్ డెల్టా ఎమ్ని ఇంకొక సిస్టమ్ ఆఫ్ మాస్గా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ హియర్ ద వెలాసిటీ విచ్ ఈస్ టేకెన్ హియర్ విల్ బీ వి ప్లస్ డెల్టా వీగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ మాస్ని వి ప్లస్ డెల్టా వీగా కన్సిడర్ చేస్తామండి. వి బార్ ప్లస్ డెల్టా వి బార్గా కూడా రాయొచ్చు, ఎందుకంటే డైరెక్షన్ చెప్పడం కోసం డైరెక్షన్ కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇదండి డయాగ్రామ్ అనేది, అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ యూ టేకింగ్, ఇక్కడ మాస్ ఎమ్ అనేది తీసుకుంటూ వెలాసిటీ వీతో టీ అనే టైంతో ట్రావెల్ చేస్తుంది ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ అనేది. ఎట్ ఎ లేటర్ ఇన్స్టెంట్ వేర్ డెల్టా ఎమ్ అనేది మనం ఎందుకు కన్సిడర్ చేస్తామంటే సో సమ్ kind of mass has been ejected from this mass. So ejected mass will be delta m and the center of mass, what happens here, the center of mass moves with a certain velocity which is in the opposite direction which is given by u bar. And the mass will be reduced from this mass to this mass. The reduced mass will be m minus delta m and the velocity changes from this velocity is changing from here to here. కాబట్టి v plus delta v గా కన్సిడర్ చేస్తాం. అండ్ as already told you, t will be taken as a later instant. So t plus delta t is also considered here. సో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడండి, ఎమ్ అంటే సిస్టమ్ ఆఫ్ మాస్గా కన్సిడర్ చేసినాం, వి అంటే వెలాసిటీ, టీ అంటే టైమ్, డెల్టా ఎమ్ అంటే ఎజెక్టెడ్ మాస్, u అంటే వెలాసిటీ దట్ ఈస్ టేకెన్ హియర్, టీ ప్లస్ డెల్టా టీ లేటర్ ఇన్స్టెంట్ టైమ్గా కన్సిడర్ చేస్తాం, m మైనస్ డెల్టా m అంటే రెడ్యూస్డ్ మాస్గా చెప్తాము,
వి ప్లస్ డెల్టా వి అంటే చేంజ్డ్ వెలాసిటీ. సో దీస్ ఆర్ ద పార్ట్స్. ఇలా రాసుకుంటే మనకు కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద డెరివేటివ్ అండి. సో ఇక్కడ డెరివేషన్ మీరు చూసినట్టయితే యాజ్ వీ నో దట్ న్యూటన్ సెకండ్లో మనకు తెలుసు. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా, మనకి న్యూటన్ సెకండ్ లా ఫార్ములా ఏంటండి? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై డిటి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటం మనం చెప్పాలి అంటే ఫార్ములా ఎఫ్ ఈక్వల్స్ టు డిపి బై డిటి, లేదా దాన్నే ఎఫ్ ఎక్స్టర్నల్గా కూడా రాయొచ్చు. ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు డిపి బై డిటి. సో ఫర్ ఏ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, సో ఇక్కడ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు డిపి బై డిటి అని అంటున్నాం కాబట్టి, సో ఇక్కడ డిపి బై డిటిని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు? నథింగ్ బట్ డెల్టా పి బై డెల్టా టీగా మార్చొచ్చు. డెల్టా పీ బై డెల్టా టీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఒక స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో ఆ ఇంటర్వెల్ ఆఫ్ టైం అనేది మనం చెప్పాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టాల్లో చెప్తామండి. అదే డీపీ బై డీటీ చెప్పేటప్పుడు డీపీ బై డీటీ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్గా చెప్తాము. ఏ వాల్యూ మనం కన్సిడర్ చేసినా డీ బై డీటీ వచ్చిందంటే అది రేట్ ఆఫ్ చేంజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డెల్టా పీ బై డెల్టా టీ అని ఎప్పుడైతే మనకు డెల్టాలో వస్తుందో ఒక స్మాల్ ఇంటర్వెల్ని మనం డినోట్ చేయాలి. సో ఆ ఇంటర్వెల్ మనం చెప్పాలి అంటే it should be a difference, nothing but pf minus pi by delta టీగా తీసుకుంటాం. పిఎఫ్ మైనస్ పిఐ అంటున్నాం. పిఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫైనల్ మొమెంటమ్గా చెప్తాం. పిఐ అంటే ఏం తీసుకుంటాము? ఇనీషియల్ మొమెంటమ్గా కన్సిడర్ చేస్తాం. సో మనం పిఎఫ్ని ఫైనల్ మొమెంటం అంటాం అండి, పిఐని ఇనీషియల్ మొమెంటం అంటాం. అయితే పిఎఫ్ అనేది ఫైనల్ మొమెంటం అంటున్నామంటే వీ నీడ్ టు సాల్వ్ దిస్. ఇక్కడ మనం ఫార్ములాస్ వేయాలండి, పిఎఫ్కి వేయాలి, పిఐకి వేయాలి. అయితే ఫార్ములాస్ మనకి ఎలా వస్తాయంటే ఫ్రమ్ ద డయాగ్రామ్. ఓకేనండి, ఫ్రమ్ ద డయాగ్రామ్ మనం ఎలా వేస్తాము అంటే పిఎఫ్ అనేది మనం చెప్పాలి అంటే ఇది ఇనీషియల్ ఇది ఫైనల్ అని అనుకున్నాం అనుకోండి. సో ఇది ఇనీషియల్ ఛాంబర్ కాబట్టి ఇక్కడ ఫైనల్ పిఎఫ్ అనేది ఫైనల్ మొమెంటమ్ని మనం ఎలా చెప్తాము? ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ, అంటే మనకి ఎటువైపు అండి డైరెక్షన్ అనేది ఫామ్ అవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా విగా కన్సిడర్ చేస్తాం. అలాగే ఇక్కడ మాస్ ఎంత కన్సిడర్ చేసినామంటే ఫైనల్గా మనం తీసుకుంటున్న వాల్యూ ఏంటి ఫైనల్ మొమెంటంలో? ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ డెల్టా ఎం ఇంటూ యూ. ఎందుకంటే ఇక్కడ టీ ప్లస్ డెల్టా టీ అనే టైంలో మనకి ఇక్కడ ఈ ఎక్స్ అండ్ వై ఆరిజన్లో మనకి ఎక్స్ అండ్ వై రిఫరెన్స్ ఫ్రేమ్లో మనకి ఏం జరుగుతుందో చెప్పాలి అంటే మనం మొత్తం మాస్ని కన్సిడర్ చేయాలండి, వెలాసిటీని కన్సిడర్ చేయాలి. సో దానికోసం ఎలా రాయాలి అంటే ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ డెల్టా ఎం ఇంటూ యూ. ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ ఈ రెండు ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ సంబంధించింది కాబట్టి ఎం మైనస్ డెల్టా ఎం వేసాము. అలాగే వి ప్లస్ డెల్టా వి కూడా దీనికి సంబంధించింది కాబట్టి వి ప్లస్ డెల్టా వి వేసామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? డెల్టా ఎం ఇంటూ వెలాసిటీ యూ కదండి ఇక్కడ, కాబట్టి వెలాసిటీ యూ డెల్టా ఎం ఇంటూ యూని ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ పిఐ అనేది మనకి ఏమొస్తుందండి? పిఐ నథింగ్ బట్ ఇక్కడ మనకు వెలాసిటీస్ ఏమున్నాయి అంటే టైం దగ్గర మాస్ వెలాసిటీ ఉంది కాబట్టి రెండింటి ప్రోడక్ట్ని డైరెక్ట్గా వేసుకుంటాం. అంటే పిఐ విల్ బి ఎంవి అవుతుంది. పిఐ విల్ బి ఎంవిగా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము? పిఎఫ్ వాల్యూని ఇందులోని పిఐ వాల్యూని ఇందులోని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు పిఎఫ్ అంటే వాల్యూ ఎంతండి? ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ డెల్టా ఎంయు అనేది మనకి పిఎఫ్ అవుతుందండి. నెక్స్ట్ పిఐ ఎంతండి? ఎంవి. పిఐ ఎంవి అవుతుంది. హోల్ బై ఇక్కడ ఎంత మనం తీసుకుంటున్నాం? డెల్టా టీ కాబట్టి డెల్టా టీ వేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు పిఎఫ్ మైనస్ పిఐ బై డెల్టా టీ అనేది వస్తే పిఎఫ్ వాల్యూ ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి, అలాగే పిఐ వాల్యూ కూడా వి ప్లస్ డెల్టా వి ప్లస్ డెల్టా ఎంయూ వస్తుందండి. అలాగే పిఐ వాల్యూ ఎంవిగా కన్సిడర్ చేస్తాం బై డెల్టా టీ. సో ఇక్కడ మనం ఈ డెల్టా టీతో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే డెల్టా టీతో ఈ మొత్తం వాల్యూని మనం మల్టిప్లై చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ రెండు ప్రొడక్ట్ చేద్దామండి. ఎంవి ఎం ఇంటూ వి ఎంవి అలాగే ప్లస్ ఎం ఇంటూ డెల్టా వి అగైన్ డెల్టా ఎం ఇంటూ వి డెల్టా ఎం ఇంటూ వి అండి. మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్
డెల్టా ఎమ్ ఇంటూ డెల్టా వి ప్లస్ డెల్టా ఎంయు మైనస్ ఎంవి హోల్ బై డెల్టా టీ రాస్తాం. నెక్స్ట్ ఎంవితో ఈ మొత్తం వాల్యూస్ని డెల్టా టీతో సెపరేట్ చేస్తాం. ఎలా సెపరేట్ చేస్తాము ఇక్కడ ఒకసారి చూడండి. బిఫోర్ సెపరేటింగ్ ఎంవి మనకి క్యాన్సిల్ అవుతుందండి. ప్లస్ ఎంవి మైనస్ ఎంవి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వాల్యూస్ని మనం డెల్టా టీతో సెపరేట్ చేస్తాం. సో ఎమ్ ఇంటూ డెల్టా వి బై డెల్టా టీ. నెక్స్ట్ మైనస్ వి ఇంటూ డెల్టా ఎమ్ బై డెల్టా టీ. మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయండి, డెల్టా వి ఇంటూ డెల్టా ఎమ్ బై డెల్టా టీ. మళ్ళీ అగైన్ యూ ఇంటూ డెల్టా ఎమ్ బై డెల్టా టీగా తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేసామండి, డెల్టా టీతో మొత్తం వాల్యూస్ని మనం ప్రొడక్ట్ చేస్తూ మొత్తం డివైడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక కండిషన్ అనేది అప్లై చేసుకుంటాం. ఏమని, ఒకవేళ డెల్టా టీ అనేది జీరోకి అప్రోచ్ అయింది అనుకోండి. ఇఫ్ డెల్టా టీ అప్రోచెస్ టు జీరో, అక్కడ మనకి ఏమవుతుంది, మొత్తం తీసుకునే ఈక్వేషన్ అంతా కూడా మనకి ఏమైపోతుందంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా పూర్తిగా రైట్ హ్యాండ్ సైడ్ ఈ మొత్తం ఈక్వేషన్ అంతా కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మొత్తం డెల్టా టీ అనేది ఎప్పుడైతే జీరో చేస్తామో మనకి ఏమవుతుందంటే కింద ఈ డినామినేటర్ వాల్యూ అంతా డెల్టా టీ ఉంది. సో జీరో అయిపోతే మనకి కాన్ఫిగరేషన్ అంతా కూడా ఏమైపోతుందండి, జీరోగా కన్సిడర్ చేస్తాము. ఇంకా మరి అక్కడ ఈ వాల్యూ అనేది మనకు చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ మనకి ఏదైతే మాస్ టు టైం అనేది డిక్రీజ్ అవుతుందో, డెల్టా ఎమ్ బై డెల్టా టీ అనేది ఒక మాస్ అనేది ఎక్కడైతే మనకి డెల్టా ఎమ్ బై డెల్టా టీ అనేది డిక్రీజ్ అవుతుందో అలాంటి కండిషన్లో దెన్ డెల్టా ఎమ్ బై డెల్టా టీ అనేదాన్ని మనం ఏం చేస్తాము, మైనస్ డిఎమ్ బై డిటీగా మారుస్తాము. సో ఇక్కడ మైనస్ డిఎం బై డిటీగా మనం ఎప్పుడైతే రీప్లేస్ చేస్తామో అప్పుడు మనకి డెల్టా టీని మనం జీరో చేయాల్సిన, ఎప్పుడైతే డెల్టా టీ అనేది మనం జీరో చేస్తామో, ఎందుకంటే అండి మీకు ఆల్రెడీ చెప్పాను డిటీ వేరు డెల్టా టీ వేరు. డెల్టా టీ అనేది మనం జీరో చేస్తే మనకి ఏమవుతుంది అంటే హోల్ రేషియో ఒక వాల్యూ అనేది మనకి మైనస్ డిఎం బై డిటీగా మారిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం డెల్టా ఎం బై డెల్టా టీని మనం ఎలా కన్సిడర్ చేస్తామండి, మైనస్ డిఎం బై డిటీ. అప్పుడు మనకి ఏమవుతుంది, డెల్టా వి అనేది జీరో అయిపోతుంది. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పానండి, డెల్టా టీ అనేది మనకి ఎప్పుడైతే జీరోగా కన్సిడర్ చేస్తున్నామో ఆ డెల్టా టీ అనేది మనకి ఎప్పుడైతే జీరో అయిపోతుందో డెల్టా టీతో ఉన్న రేషియోస్ ఏముంటున్నాయి మనకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెండు కూడా డెల్టాస్ ఉండాలి. హోల్గా ఇక్కడ మొత్తం డెల్టా ఎక్కడుంది, అన్ని వాల్యూస్లోనే మీరు గమనిస్తే ఈ ఒక్క వాల్యూలోనే డెల్టా వి ఉంది, డెల్టా ఎం ఉంది, డెల్టా టీ ఉంది. సో ఎప్పుడైతే ఈ డెల్టాతో సంబంధించిన వాల్యూస్ ఎప్పుడైతే జీరో అయిపోతుందో హోల్ కాన్ఫిగరేషన్ జీరో అయిపోతుంది. కాబట్టి డెల్టా టీ జీరో అయితే డెల్టా వి జీరో అవుతుంది, లేదా డెల్టా వి జీరోగా మనం కన్సిడర్ చేసిన డెల్టా టీ అనేది జీరో అవుతుంది. సో ఇది మొత్తం మనకి జీరో అయిపోతే ఈ చేంజెస్ అన్నిటినీ మనం యూజ్ చేస్తూ ఈ అబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అర్థమైంది కదండి. ఒకవేళ డెల్టా టీ అనేది మనకి ఎప్పుడైతే జీరో అవుతుందో అలాంటి కండిషన్లో డెల్టా టీ అనే రేషియో అనేది మనకి జీరో అవ్వాలి అంటే ఆ రేషియో ఎక్కడుంది మనకి, ఇక్కడే మనకి డెల్టా వి ఇంటూ డెల్టా ఎం బై డెల్టా టీలోనే ఉంది. సో అది ఎప్పుడైతే మనకి జీరో అయిపోతుందో ఆబ్వియస్గా డెల్టా వి కూడా జీరో అయిపోతుంది. కాబట్టి డెల్టా వి జీరో వేసాం. సో వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ నెసరీ కరెక్షన్స్. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫైనల్గా అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు వాట్ హ్యాపెన్స్ హియర్, ఎఫ్ ఎక్స్టర్నల్ అంటే ఎమ్ ఇంటూ డెల్టా విని, ఎమ్ ఇంటూ డెల్టా వి అంటే ఎలా రాసుకుంటాము, డివి బై డిటీగా రాసుకుంటాం. డివి బై డిటీ ఎందుకు మనం మార్చేసుకుంటాం అండి, డెల్టా అనేది స్మాల్ ఇంటర్వెల్ అయితే మన రేట్ ఆఫ్ చేంజ్ డీని డి బై డిటీగా మనం రాసుకుంటున్నాం. కాబట్టి ఎమ్ ఇంటూ డివి బై డిటీ అనేది మారుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి, డెల్టా ఎం బై డెల్టా టీ ఎక్కడ వస్తుందో అక్కడ ఏం రాసుకోవాలనుకున్నాము, మైనస్ డిఎం బై డిటీ అని రాసుకుందాం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం మైనస్ ఆఫ్ వి ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. కాబట్టి వి ఇంటూ డిఎం బై డిటీ అని రాస్తాం.
మైనస్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉందండి. ఈ డెల్టా ఎం బై డెల్టా టీ ప్లేస్లో మైనస్ డిఎం బై డిటీ వేయాలని అనుకున్నాం. ఎందుకు? ఆ రేషియో అనేది మనం ఏదైతే డెల్టా టీ రేషియో తీసుకుంటున్నామో డెల్టా ఎం బై డెల్టా టీ అనేది అది కంప్లీట్గా మైనస్ డిఎం బై డిటీగా రాసుకోవచ్చు. కాబట్టి ఎం ఇంటూ డివి బై డిటీ ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటీ. ఇంకా రిమైనింగ్ ఏముందండి? యూ. సో యూ అనేది తీసుకునేటప్పుడు డెల్టా ఎం బై డెల్టా టీని ఎలా మార్చుకోవాలనుకున్నాము? మైనస్గా అనుకున్నాం. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటీగా రాస్తామన్నమాట. సో ఇప్పుడు మనకి మీరు గమనించేటట్టయితే ఎం ఇంటూ డివి బై డిటీ ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటీ అంటే నథింగ్ బట్ ఏంటండి? ఫార్ములా యూవి ఫార్ములాలో ఉంది. యూవి డాష్ ప్లస్ వి యూ డాష్. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? డి బై డిటీ ఆఫ్ వి యూ డాష్ ప్లస్ వి యూవి డాష్ ఏమవుతుందండి? డెరివేటివ్ ఆఫ్ యూవి అవుతుంది. కాబట్టి మనం ఎంవిగా రాస్తున్నాము. అర్థమైందండి? యూవి డాష్ ప్లస్ వి యూ డాష్ అవుతుంది. కాబట్టి ద డెరివేటివ్ ఆ ఆన్సర్కి దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? యూవి ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో యూవి ఫార్ములా అంటే ఇక్కడ యూ ప్లేస్లో ఎం ఉంది, వి ప్లేస్లో వి ఉంది కాబట్టి ఎంవి వేసాము. రిమైనింగ్ వాల్యూ ఇది వేస్తామండి యాస్టీస్గా. మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటీ. సో దీన్ని ఎఫ్ఎక్స్ఎల్ అనే వచ్చిన ఈ ఈక్వేషన్ని మనం ఏమని పిలుస్తామంటే న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తున్న ఏదైతే సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ ఉందో దీన్నే వేరియబుల్ మాస్గా చెప్తాము. సో సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్గా చెప్పాలి అంటే ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా. సో ఇదే ఎక్స్ప్రెషన్ని మనం ఇంకాస్త తీసుకొస్తూ దాన్ని ఇంకొక పద్ధతిలో కూడా రాసే అవకాశం ఉందండి. ఎలా అంటే చూడండి, ఎఫ్ఎక్స్ఎల్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ దీన్ని మరొకసారి ఇదే పద్ధతిలో మార్చుకోండి. ఎలా మారుస్తాము? ఎం ఇంటూ డివి బై డిటీ ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటీ మైనస్ ఇక్కడ ఎంవిని నేను రాసినానండి, ఇదే ఫార్ములాలో రాసిన. అంటే యూవి ఫార్ములాలో మార్చి మళ్ళీ అగైన్ ఈ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ని ఐఎమ్ రైటింగ్ ఇన్ ఇంటూ అదర్ ఆప్షన్. అది ఎలా అంటే ఎం ఇంటూ డివి బై డిటీ ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటీ మైనస్ ఇంకా ఏముందండి? యూ ఇంటూ డిఎం బై డిటీ. దాన్ని ఇంకొక ఫార్ములా ఎలా రాస్తున్నానంటే ఈ ఎంని ఇటువైపు తీసుకొచ్చేయండి, ఎఫ్ఎక్స్ఎల్ అటువైపు పంపించేయండి. ఎంని ఇటువైపు తీసుకొస్తే మనకి ఏమవుతుందండి? ఎం ఇంటూ డివి బై డిటీ మైనస్ ఎం అవుతుంది కదండి. ఇక్కడ ప్లస్గా ఉన్నది ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ ఎం ఇంటూ డివి బై డిటీ ఈక్వల్స్ టు ఈ ఎఫ్ఎక్స్ఎల్ ప్లస్ కాస్త అటువైపు వెళ్ళిపోతే మైనస్ ఎక్స్ఎల్ అవుతుంది ప్లస్ వి ఈ రెండిట్లో కామన్ ఏముందండి? డిఎం బై డిటీ కామన్ ఉంది కాబట్టి ప్లస్ వి మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటీగా రాయొచ్చు. వి మైనస్ ఇందులో డిఎం బై డిటీ కామన్ కదండి. కాబట్టి ఇక్కడ వి మైనస్ యూని మనం కామన్ తీస్తున్నాం. సో ఈ మొత్తం అంతా ఈక్వేషన్ని మైనస్తో మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఎం ఇంటూ డివి బై డిటీ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎక్స్ఎల్ మైనస్ ఇక్కడ వి మైనస్ యూ, దీన్ని మళ్ళీ మార్చాలి కాబట్టి మైనస్ యూ మైనస్ వి అనేది వస్తుంది. ఇక్కడ ఇది ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి ఈ మైనస్ ఇటువైపు వస్తుంది కాబట్టి ఈ మైనస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుందండి? ప్లస్ యూ మైనస్ వి. ఇక్కడ మైనస్తో మనం మల్టిప్లై చేసినాం కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అవుతుందండి. ఇది కూడా మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఏముంది? ఇక్కడ మైనస్ మనం కన్సిడర్ చేసేటప్పుడు ఈ మైనస్ కలిపి ప్లస్ అవుతుంది అనమాట ఇంటూ డిఎం బై డిటీ. ఓకేనండి. సో ఎం ఇంటూ డివి బై డిటీ ఈక్వల్స్ టు ఎఫ్ఎక్స్ఎల్ ప్లస్ యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటీ. అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు? యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటీని మనం ఎలా రాసుకోవచ్చు అంటే నథింగ్ బట్ ఎం ఇంటూ డివి బై డిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎక్స్ఎల్ ప్లస్ యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటీ అంటే ఎఫ్ రియాక్షన్గా రాస్తామండి. ఎఫ్ రియాక్షన్గా రాస్తా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ మనం ఏదైతే తీసుకుంటున్నామో వెలాసిటీ మధ్య డిఫరెన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ డిఎం బై డిటీ మనం చెప్పేటప్పుడు వీటిని రిలేటివ్ వెలాసిటీ అని పిలుస్తారు. యూ మైనస్ వి అనేది రిలేటివ్ వెలాసిటీగా తీసుకుంటాము, యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటీ. సో దే ఫోర్ ఎం ఇంటూ డివి బై డిటీ ఈక్వల్స్ టు ఎఫ్ఎక్స్ఎల్గా రాస్తాం, యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటీని ఎఫ్ రియాక్షన్గా రాస్తామండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో మాస్ అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో ఒక సిస్టమ్ ఆఫ్ మాస్ అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ రియాక్షన్ ఫోర్స్ యాజ్ వెల్. సో ఇది సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ వీడియోలో మనం మోషన్ ఆఫ్ రాకెట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి అలాగే 10 మార్క్స్ కూడా వస్తుంది.